Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh Eagnes. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో రీసెంట్గా 2024లో సప్లిమెంటరీ ఎప్పుడు జరిగిందంటే మేలో అనమాట. సో అందులో 2 మార్కులు అడగడం జరిగింది. ఓకే, సో మరి చూద్దాం ఎట్లా చేయాలో. ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 నేనే చెప్తా. అయితే లైన్ మారుతుంది, పాయింట్ మారుతుంది. ఎస్, మరి చూద్దాం. సో ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ని కనుక్కోవాలి. ఓకే, అయితే ఆ స్ట్రైట్ లైన్ కూడా ఒక పాయింట్ పోతుంది అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఈస్ జీరో. ఎస్, ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ క్లారిటీగా నీట్గా స్టెప్ బై స్టెప్ చేస్తా. చూడండి, సో స్ట్రైట్ లైన్ ఈక్వేషను ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకు తెలిసి ఇక్కడ ఇచ్చేసాడు నాన్ జీరో. ఎస్, ఇప్పుడు మీరు చూడండి, దీన్ని ఏమంటాం, నాన్ని మూసేయండి, ఇంకేముంటుంది జీరో. అంటే జీరో తీసుకోండి. నాన్ జీరో అంటే జీరో తీసుకోవద్దండి అని అంటే మీరు తీసుకున్న ఇంటర్సెప్ట్స్ నాన్ జీరో అనమాట. సో అంటే జీరో కాకుండా ఏదైనా తీసుకోండి, ఏదో ఒక వేరియబుల్, నేను ఏ తీసుకుంటున్నా. ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ బి గ్రేటర్ దెన్ జీరో. ఏ కామా బి అవన్నీ జీరో కంటే ఎక్కువ ఉంటాయి, జీరో కాకూడదు అనమాట. ఓకే, అది ఏదైనా తీసుకోవచ్చు. అయితే మన ప్రాబ్లంలో ఇంకేమిచ్చాడంటే డేటా హూస్ సమ్ ఈజ్, అంటే ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి, వాటి సమ్ము ఎంత, జీరోకి ఈక్వేట్ అవుతుంది. అయితే మనం స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. మరి స్ట్రైట్ లైన్ గుండా ఆ పాయింట్ కూడా వెళ్తుంది అంటున్నాడు. ఎస్, ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని నేను బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, అంటే ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ రైట్ సైడ్ పోతే మైనస్ ఏ అవుద్ది. సో నేను ఈ బిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ బై ఏ అంటే ఏనే అట్లనే రాసా, ప్లస్ వై బై బి అంటే ఎంత, మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఎక్స్ బై ఏ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది, వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని సబ్స్ట్రాక్షన్ చేసేయండి. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1a. ఎస్, ఇప్పుడు ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ఏ అవుతుంది. ఎస్, దీనికి ఒక నెంబర్ 2 ఇస్తాను. అగైన్ ఏమన్నాడు, స్ట్రైట్ లైన్ గుండా ఒక పాయింట్ వెళ్తుంది, -2,4. ఎక్స్ ప్లస్లో -2 చేయండి, మైనస్ వై ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ ఏ అట్లానే ఉంటుంది, దట్ ఈజ్ 0. -6 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. సో ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ అటు సైడ్ పోతే ప్లస్ ఏ అవుద్ది, ఇంకా -6 అట్లానే ఉంటుంది. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది, ఏని మళ్ళీ 2లో చేయండి. 2 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఆఫ్ -6 ప్లస్ అవుద్ది ఎక్స్ మైనస్ వై ప్లస్ 6, దట్ ఈజ్ 0 అయిపోయి, దట్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, మరి ఇలా చేయాలి. సార్ ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మీరు బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏని ఎందుకు తీసుకున్నారు సార్, మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి తీసుకోవచ్చు కదా. ఎస్, తీసుకో. చూడండి ఇక్కడ ఎందుకు బి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ తీసుకున్నా అంటే డినోమినేటర్ సేమ్ అయిపోతే న్యూమరేటర్ని సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు చూడండి ఇంకొక విధంగా చెప్పాను కదా, ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ బి తీసుకోండి, అప్పుడు ఎక్స్ బై ఏ బదులు ఎంత, మైనస్ బి, అంటే డినోమినేటర్ బిలోకి మారిపోయింది. ప్లస్ వై బై బిని అట్లనే రాసే, అప్పుడు డినోమినేటర్ సేమ్ అయింది కదా, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది, ఎక్స్ బై బి ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం బి మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు బి. మళ్ళీ ఈ లైన్ గుండా ఆ పాయింట్ వెళ్తుంది, సబ్స్టిట్యూట్ చేయండి, బి వస్తుంది, బిని ఇందులో చేయండి, అదే ఆన్సర్. ఓకే, ఎస్, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తాను. ఒక చిన్న డయాగ్రామ్ కూడా వేసి అనలైజ్ చేస్తాను. సో మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఫస్ట్ ఇచ్చిన డేటాను అనలైజ్ చేయాలన్నాను కదా. లెట్ us చూస్ ద కోఆర్డినేట్ యాక్సిస్. దీన్ని ఏమంటామంటే
కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ అలానే వై యాక్సిస్. ఓకే, కోఆర్డినేట్ యాక్సిస్ ని మనం డ్రా చేసాం. లెట్ us చూస్ ద కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అయితే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉన్న స్ట్రైట్ లైన్ ఏంటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై బికమ్ 0, అలాంగ్ వై యాక్సిస్ ఎక్స్ బికమ్ 0. ఎక్స్ యాక్సిస్ పైన వై 0 అవుతుంది, వై యాక్సిస్ పైన ఎక్స్ 0 అవుతుంది. కాబట్టి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బై ఏ ప్లస్ వై అంటే 0 బై బి ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏ అన్నమాట. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన వై ఏమవుద్ది? 0 అయిపోద్ది. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు వై యాక్సిస్ పైన ఏం 0 అవుతుంది? ఎక్స్ 0 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ 0, 0 బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. 0 బై ఎనీథింగ్ ఇది టోటల్గా 0, వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత? బి అన్నమాట. ఎస్, ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేస్తున్నా. దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత? ఏ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత? బి అని. బి ఇది. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లైన్ ని కనుక్కోవాలి. ఓకే, ఇది కనుక్కోవాలి. మరి ఈ స్ట్రైట్ లైన్ గుండా ఒక పాయింట్ ఏదో ఒక పాయింట్ వెళ్తుంది, -2, 4. కాబట్టి ఆ స్ట్రైట్ లైన్ ని కనుక్కోవాలి. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, లెట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ బి ఏ. ఎక్స్ ఇంటర్సెప్ట్ ని ఏ అనుకుంటున్నా, అండ్ వై ఇంటర్సెప్ట్ బి స్మాల్ బి అనుకుంటున్నా. Then the equation of the straight line is, then the equation of the straight line is, so enti x by a plus y by b is equal to 1. Okay, so that is taking as number 1. మరి ఇప్పుడు ఇంకా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. ఓకే, అయితే చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఈజ్ 0. అంటే వాటి యొక్క ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. సో ఆ రెండింటిని 0కి ఈక్వేట్ చేయాలి, యాడ్ చేసి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో గివెన్ దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి మనకి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -a అవుతుంది. అంతా ఏలేకి మార్చేస్తున్నా డినామినేటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ఇంప్లైస్ ఎక్స్ బై ఏ అంటే ఏ అలానే రాశాను, ప్లస్ వై బై బి అంటే ఏంటి? -a ఫ్రమ్ ది గివెన్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి ఎక్స్ బై ఏ, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా, అలానే రాస్తున్నా. సో అప్పుడు న్యూమరేటర్లో మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్స్ని సబ్స్ట్రాక్షన్ చేయండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు? దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, దిస్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ -2, 4 గుండా వెళ్తుంది. సిన్స్ ఈక్వేషన్ 2 passes through
పాసెస్ త్రూ -2, 4 అంటే ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సరే, ఇక్కడ నోట్ చేస్తున్నా. సో దట్ ఈస్ 2 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం మళ్ళీ, ఎక్స్ ప్లేస్లో -2 కదా, సరే, మైనస్ వై ప్లేస్లో 4 అనమాట. సో 4 ఈజ్ ఈక్వల్ టు ఏ, -6 ఈజ్ ఈక్వల్ టు ఏ, అప్పుడు దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6. ఇప్పుడు ఇలా వచ్చిన ఏ వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, 2లో. సో 2 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే -6. ఇప్పుడు ఇంకా -6 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి చూడండి, 2లో ఏ ప్లస్లో -6 చేశా, ఎక్స్ -5, ఇప్పుడు -6 లెఫ్ట్ సైడ్కి వస్తే +6 అవుద్ది. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్. ఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సార్ మనం చేసిన లైన్ కరెక్టో కాదో, ఎట్లా మన ఆన్సర్ కరెక్టో కాదో ఎట్లా చెక్ చేయాలి. ఎస్, ఏం లేదు, ఇది స్ట్రైట్ లైనే కదా, ఈ స్ట్రైట్ లైన్ గుండా ఏ పాయింట్ వెళ్తుంది అంటున్నాడు, -2, 4 అని. అంటే సో ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేస్తే కరెక్టే. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో -2, -5 ప్లేస్లో ఎంత 4, +6 ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ 0, -6 + 6 ఏమైంది 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఓకే, సో ఇదే వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఈజ్ 0. ఇక్కడ కూడా హూ సమ్ ఈజ్ 0 అన్నాడు, అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ని వై ఇంటర్సెప్ట్ని యాడ్ చేసి సో 0కి ఈక్వేట్ చేయాలి. ఎస్, సేమ్ ప్రొసీజర్, పాయింట్ మారుతుంది అంతే. ఓకే, డయాగ్రామ్ సేమ్ ఇంతకుముందు వేసాం కదా, అట్లనే వేసేయండి రఫ్ డయాగ్రామ్. So let x intercept be a and y intercept be b, then the equation of the straight line same ide given data కూడా రాసి ఇందులో చేసి ఇక్కడ వరకు కామన్. ఓకే, సో సిన్స్ ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్ 2, ఏమన్నాడు 2, 3 అన్నాడు. ఎస్, అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 2 చేసా, 2 ఇంప్లైస్ ఓకే, సో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను, సో వై ప్లేస్లో 3 అనమాట. 2 - 3 ఈజ్ ఈక్వల్ టు +a. ఓకే, ఇక్కడ నుంచి -1 ఈజ్ ఈక్వల్ టు a, దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు -1. ఎస్, ఇప్పుడు చూడండి 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎక్స్ - వై ఈజ్ ఈక్వల్ టు -1. ఏ అంటే -1 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అవుద్ది, ఎక్స్ - వై +1 దట్ ఈజ్ 0. ఎస్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు కూడా వెరిఫై చేసుకోవచ్చు మనం చేసింది కరెక్టో కాదు. ఎట్లా అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 3 చేయండి, +1 ఈజ్ ఈక్వల్ 0, -1 + 1 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, మనం చేసింది కరెక్టే. ఓకే, ఎస్, సో ఇట్లా చేయాలన్నమాట. మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని కూడా చూద్దాం.